హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. షెర్లాక్ హోమ్స్ డీల్ చేసిన మరొక ఇంట్రెస్టింగ్ కేసుని ఇవాల్టి వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ కేసు పేరు ద డాన్సింగ్ మెన్. ఓపెనింగ్ సీన్లో తమ ఇంటి దగ్గర గార్డెనింగ్ వర్క్ చేసుకుంటున్న ఒక వైఫ్ అండ్ హస్బెండ్ని చూపిస్తారు. ఆమె పేరు ఎల్సీ. ఎల్సీ అలా వర్క్ చేస్తుండగా అక్కడ దేన్నో చూసి ఆమె భయపడి ఇంట్లోకి పరిగెడుతుంది. తన వైఫ్ ఎల్సీ అలా భయంతో పరిగెత్తడం చూసిన ఆమె హస్బెండ్ హిల్టన్ ఏం జరిగిందని ఎల్సీని అడుగుతాడు. ఎల్సీ హిల్టన్ మాటలు వినిపించుకోకుండా ఇంటి లోపలికి వెళ్ళిపోతుంది. తన రూమ్లోకి వెళ్ళిపోయి డోర్స్ అలాగే విండోస్ని మూసేసి ఒక మూలన కూర్చొని భయపడుతూ ఏడుస్తుంది. ఇంతకీ ఆమె దేన్ని చూసి భయపడిందా అని హిల్టన్ అక్కడ చెక్ చేయగా అతనికి అక్కడ ఉన్న టేబుల్ పైన కొన్ని డ్రాయింగ్స్ కనిపిస్తాయి. అవి డాన్సింగ్ మెన్ డ్రాయింగ్స్. కట్ చేస్తే బేకర్ స్ట్రీట్లోని తన ఇంట్లో ఏదో అబ్జర్వ్ చేస్తున్న షెర్లాక్ హోమ్స్ని అలాగే బుక్ చదువుతూ రిలాక్స్ అవుతున్న వాట్సన్ని చూపిస్తారు. ఏంటి వాట్సన్, నువ్వు ఆ సౌత్ ఆఫ్రికాకి సంబంధించిన సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేయకూడదని డెసిషన్ తీసుకున్నావా అని హోమ్స్ అడుగుతాడు. అవును, అయినా ఆ విషయం నీకెలా తెలిసింది అని వాట్సన్ అడుగుతాడు. నీ లెఫ్ట్ హ్యాండ్ 4 ఫింగర్ అలాగే థంబ్ ఫింగర్ చూసి చెప్తున్నా అని హోమ్స్ అంటాడు. ఏంటి, నా ఈ 2 ఫింగర్స్ చూసి తెలుసుకున్నావా? ఎలా అని వాట్సన్ అడుగుతాడు. ఆ 2 ఫింగర్స్ మధ్యలో చాక్ పౌడర్ ఉంది. లాస్ట్ నైట్ నువ్వు క్లబ్లో క్యూ గేమ్ ఆడావు, అందుకే చాక్ ఆ ఫింగర్స్ దగ్గర ఉంది. నువ్వు ఆ క్యూ గేమ్ ఓన్లీ థర్స్టన్ అని నీ ఫ్రెండ్తో మాత్రమే ఆడతావు. 4 వీక్స్ బ్యాక్ ఆ థర్స్టన్ నీకు ఆ ఆఫ్రికన్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేయమని ప్రపోజల్ పెట్టాడు అని నాకు చెప్పావు. ఆ సెక్యూరిటీస్ ఎక్స్పైరీ డేట్ 1 మంత్లో అయిపోతుందని చెప్పావు. అందులో ఇన్వెస్ట్ చేయాలంటే నీకు చెక్ బుక్ కావాలి. ఆ బుక్ నా డెస్క్లో పెట్టావు. ఆ డెస్క్ కీ నా దగ్గరే ఉంది. ఇన్వెస్ట్ చేసేవాడివైతే ఆ చెక్ బుక్ కోసం ఆ డెస్క్ కీని నన్ను అడిగేవాడివి. అలా అడగలేదంటే నీకు ఆ చెక్ బుక్ అవసరం లేదు. చెక్ బుక్ అవసరం లేదంటే నువ్వు ఆ సెక్యూరిటీస్లో మనీ ఇన్వెస్ట్ చేయట్లేదు, అంతే కదా అని హోమ్స్ అడుగుతాడు. ఎంత సింపుల్గా చెప్పేసో. చిన్న రిక్వెస్ట్, నువ్వు నా బాడీని అబ్జర్వ్ చేయడం మానేయే ప్లీజ్. నీ దగ్గర ఏది దాచలేకపోతున్నావు అని వాట్సన్ అంటాడు. ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏదైనా ఈజీగానే కనిపిస్తుంది వాట్సన్ అని హోమ్స్ అంటాడు. నువ్వు ఎంత ఆనందంగా ఉన్నావంటే నీకేదో కేసు వచ్చి ఉంటుంది. ఏంటది అని వాట్సన్ అడుగుతాడు. ఎస్, కరెక్ట్గా చెప్పావు. ఇదిగో ఈ డాన్సింగ్ మ్యాన్ డ్రాయింగ్ చూసావా, ఇదే కేస్ అని హోమ్స్ అంటాడు. ఇదేంటి, ఏదో చిన్నపిల్లలు వేసిన డ్రాయింగ్స్ లాగా ఉన్నాయి అని వాట్సన్ అడుగుతాడు. ఎస్, ఆ డ్రాయింగ్స్ ఏంటో కనుక్కోమనే హిల్టన్ అనే వ్యక్తి నాకు ఈ లెటర్ పంపాడు. కాసేపట్లో అతను కూడా ఇక్కడికి వస్తాడు. మిగిలిన కథ అతను చెప్తాడు, మనం విందాం అని హోమ్స్ అంటాడు. కాసేపటి తర్వాత హిల్టన్ హోమ్స్ వాళ్ళ దగ్గరికి వస్తాడు. ఆ డ్రాయింగ్స్ గురించి ఏమైనా తెలిసిందా అని హిల్టన్ హోమ్స్ని అడుగుతాడు. నాకు దాని గురించి ఎంత తెలుసని పక్కన పెట్టండి, అసలు ఆ డ్రాయింగ్స్ గురించి మీరెందుకు తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆ డ్రాయింగ్స్ అంత ఇంపార్టెంటా అని హోమ్స్ అడుగుతాడు. ఈ డ్రాయింగ్స్ చూశాకే నా వైఫ్ ఎల్సీ చాలా భయపడిపోయింది. ఏమైందని నేను ఆమెను అడిగితే ఏమీ లేదని ఆమె కవర్ చేసుకుంది. ఎల్సీ అంత భయపడ్డం నేను ఎప్పుడూ చూడలేదు. అందుకే ఇదేంటో తెలుసుకోమనే మీకు ఈ డ్రాయింగ్స్ పంపాను అని హిల్టన్ చెప్తాడు. మీరు నాకు పంపిన ఈ డ్రాయింగ్స్ కాపీ ఎగ్జాక్ట్గా మీ గార్డెన్లో ఉన్న ఆ చైర్ దగ్గర చూసిన డ్రాయింగ్ లాగే ఉంది కదా, ఎటువంటి చేంజ్ చేయలేదు కదా అని హోమ్స్ అడుగుతాడు. సేమ్ ఎగ్జాక్ట్గా గీసి మీకు పంపించాను. ఈ డ్రాయింగ్స్ వల్ల నా వైఫ్కి ఏం ప్రమాదం లేదు కదా అని హిల్టన్ అడుగుతాడు. అది తెలియాలి అంటే ముందు మీ వైఫ్ గురించి నాకు తెలియాలి. ఆమె గురించి ఏమైనా కొన్ని డీటెయిల్స్ మాకు చెప్పండి అని హోమ్స్ అడుగుతాడు. 3 ఇయర్స్ బ్యాక్ నేను లండన్కి వచ్చినప్పుడు నాకు ఎల్సీ పరిచయం అయింది. ఆమె అమెరికన్. ఆ పరిచయం తర్వాత మేము ఫ్రెండ్స్ అయ్యాం. ఆ తర్వాతే మేము మ్యారేజ్ చేసుకున్నాం అని హిల్టన్ చెప్తాడు. ఆమె లండన్కి ఎందుకు వచ్చిందో మీకు చెప్పిందా అని హోమ్స్ అడుగుతాడు. డీటెయిల్గా ఏం చెప్పలేదు, లండన్లో సెటిల్ అయింది అని మాత్రమే నాకు తెలుసు అని హిల్టన్ చెప్తాడు. సో ఆమె గురించి మీకు పెద్దగా డీటెయిల్స్ ఏమీ తెలియవన్నమాట అని హోమ్స్ అంటాడు. ఇదేంటండి, ఇక్కడేమో అన్నీ తెలుసుకుని పెళ్లి చేసుకుంటేనే మొగుళ్ళని చంపేస్తున్నారు పిల్లలు, మీరేమో మీ ఆవిడ గురించి ఏమీ తెలుసుకోకుండా చేసుకున్నా అంటున్నారు, మీకు భయం లేదా అని వాట్సన్ అడుగుతాడు. అసలే సింగిల్ గాడిని, లేక ఒక అమ్మాయి కలిసింది, తనను మరీ ఎక్కువ ఫోర్స్ చేస్తే ఉన్నది కూడా పోతుందని అలా కంగారు పడ్డా. అయినా ఎల్సీ మంచి అమ్మాయే సార్, ఆమెతో ఇప్పటి వరకు నాకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు. అయితే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ చూశాకే అప్పట్లో నాకు పెద్దగా పట్టించుకొని ఒక విషయం ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది. మా పెళ్లి రోజున రిజిస్టర్ ఆఫీస్కి వెళ్లే ముందు ఎల్సీ నాతో ఏదో మాట్లాడాలన్నది, తన గురించి ఏదో చెప్పాలన్నది. అది విన్నాక అప్పుడు ఆ మ్యారేజ్ చేసుకోవాలా వద్దా అని నన్నే డిసైడ్ చేసుకోమన్నది. అప్పుడు నేనేమన్నానంటే, ఇప్పుడు పెళ్లి టైంలో ఇవన్నీ ఎందుకు, నేను ఎప్పుడు నీ పాస్ట్ గురించి నేను అడగను, నాకు అది అవసరం కూడా లేదు అని ఆమెకు ప్రామిస్ చేశా. ఆ తర్వాతే మేము పెళ్లి చేసుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది అని హిల్టన్ చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అని హోమ్స్ అడుగుతాడు. కొన్ని మంత్స్ బ్యాక్ నా వైఫ్ ఎల్సీకి అమెరికా నుంచి ఒక పోస్ట్ వచ్చింది. ఆ పోస్ట్ని ఆమెకి ఇచ్చాను. విచిత్రంగా ఆమె ఆ పోస్ట్ని చూడకుండానే మంటల్లో కాల్చేసింది. నేను కూడా ఆమెకి పెళ్లికి ముందు ప్రామిస్ చేయడంతో ఆ పోస్ట్లో ఉన్న ఆమె పాస్ట్ గురించి అడగలేదు. ఆ పోస్ట్ వచ్చిన దగ్గర నుంచి ఎల్సీ డల్గా ఉండేది. ఆ తర్వాత కొద్ది రోజులకి ఈ డ్రాయింగ్స్ కనిపించాయి. అప్పటి నుంచి ఆమె ఇంకా డల్ అయిపోయింది.
పోలీసులకి ఈ విషయం చెప్తే వాళ్ళు నన్ను చూసి నవ్వారు, అందుకే ఈ విషయం మీకు చెప్పాల్సి వచ్చింది అని హిల్టన్ అంటాడు. సరే అయితే ఈ కేసు నేను టేకప్ చేస్తున్నా, మీ ఇంటి చుట్టుపక్కల ఎవరైనా కొత్తగా నైబర్స్ వచ్చారా అని హోమ్స్ అడుగుతాడు. నో, ఎవరూ రాలేదు అని హిల్టన్ చెప్తాడు. సరే, మీరు మీ ఇంటికి వెళ్ళి మీ చుట్టుపక్కల ఒక కన్నేసి ఉంచండి, మళ్ళీ ఇలాంటి డ్రాయింగ్స్ మీకు కనిపిస్తే నాకు కాపీ పంపండి అని హోమ్స్ చెప్తాడు. దాని తర్వాత హిల్టన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హిల్టన్ వెళ్ళాక హోమ్స్ ఆ డ్రాయింగ్స్ని అబ్జర్వ్ చేస్తాడు. నెక్స్ట్ సీన్లో హిల్టన్ తన ఇంటికి వెళ్తే అక్కడ తన ఇంటి ఫ్రంట్ డోర్ దగ్గరే మళ్ళీ ఆ డ్రాయింగ్స్ కనిపిస్తాయి. తన సర్వెంట్ అయిన వాకర్ని పిలిపించి ఆ డ్రాయింగ్స్ ఎవరు గీశారో చూసావా అని అతన్ని అడుగుతాడు హిల్టన్. లేదు సార్, నేనేం చూడలేదు అని వాకర్ చెప్తాడు. సరే, నేను ఈ డ్రాయింగ్స్ని నోట్ చేసుకున్నాక వీటిని చెరిపాయి, ఈ విషయం ఎవరికీ చెప్పకు, తర్వాత నీకు ఒక లెటర్ ఇస్తా, అది తీసుకువెళ్ళి పోస్ట్ చేయి అని హిల్టన్ చెప్తాడు. హిల్టన్ ఇంటికి వచ్చేసరికి ఎల్సీ ఇంటి దగ్గర ఉండదు. కాసేపటి తర్వాత ఎల్సీ ఎక్కడి నుంచో ఇంటికి వస్తుంది. ఎల్సీ, ఇప్పటివరకు ఎక్కడికి వెళ్ళావు అని హిల్టన్ ఆమెను అడుగుతాడు. అవునా, నేను కూడా నీకోసమే వెతుకుతున్నా అని ఎల్సీ అంటుంది. అది అబద్ధమని హిల్టన్కి తెలుసు, అందుకే కోపంతో ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. హిల్టన్ కోపం అర్థం చేసుకున్న ఎల్సీ, హిల్టన్ పద మనం వెళ్ళి పడుకుందాం, రేపు మార్నింగ్ కల్లా అంతా సెట్ అవుతుంది అని ఆమె అంటుంది. ఏంటి సెట్ అయ్యేది? ఆ డ్రాయింగ్స్ ఎవరు గీస్తున్నారో ఎందుకు గీస్తున్నారో కూడా తెలియట్లేదు, నువ్వేమో భయంగా ఉంటున్నావు, నాతో ఏది షేర్ చేసుకోవట్లేదు, ఏమీ చెప్పట్లేదు, ఈ టెన్షన్స్ వల్ల నా తల బద్దలైపోతుంది అని హిల్టన్ అంటాడు. హిల్టన్, నేను చాలా ఇబ్బంది పడుతున్నా, మనం కొద్ది రోజులు ఈ ప్లేస్ వదిలి వేరే ఎక్కడికైనా వెళ్దాం అని ఎల్సీ అంటుంది. అప్పుడే వీళ్ళిద్దరిని అక్కడున్న విండో నుంచి ఎవరో గమనిస్తారు. ఎల్సీ అతన్ని చూస్తుంది. అతను వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎల్సీని చూసిన హిల్టన్, ఏమైంది, అక్కడ ఎవరున్నారు అని హిల్టన్ అడుగుతాడు. ఎల్సీ ఏం మాట్లాడదు. హిల్టన్ తన దగ్గర ఉన్న గన్ తీసుకొని బయట ఎవరో ఉన్నారు, అయిపోయాడు ఇవాళ నా చేతుల్లో అని చెప్పి హిల్టన్ బయటికి వెళ్తుంటే ఎల్సీ హిల్టన్ ఆపుతుంది. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు, బయట ఉన్న వాడికి ఏమైనా జరుగుతుందనా, పక్కకు తప్పుకో అని చెప్పి ఎల్సీని తోసేసి హిల్టన్ బయటికి వెళ్ళి వెతగ్గా అక్కడ ఎవరో ఉండరు. అక్కడున్న డోర్ పైన మళ్ళీ ఇంకో డాన్సింగ్ మ్యాన్ డ్రాయింగ్ ఉంటుంది. కట్ చేస్తే ఆ డ్రాయింగ్స్ అన్నిటిని కాపీ చేసి హోమ్స్కి చూపిస్తాడు హిల్టన్. వాటిని అబ్జర్వ్ చేసి ఇందులో కొన్ని కామన్ పోజెస్ ఉన్నాయి, అదేంటో తెలియాలి అని హోమ్స్ అంటాడు. ఇప్పటివరకు ఎల్సీకి ఈ డ్రాయింగ్స్ గురించి ఏమీ తెలియదు అనుకున్నా, ఆమెకు అంతా తెలుసు, ఈ డ్రాయింగ్స్ ఎవరికి ఇస్తున్నారో కూడా ఆమెకు తెలుసు అని హిల్టన్ అంటాడు. సరే, వీటిని మేము అబ్జర్వ్ చేసి 2-3 రోజుల్లో మీ ఇంటికి వస్తాం అని హోమ్స్ చెప్తాడు. ఓకే అని చెప్పి హిల్టన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హోమ్స్ ఆ డ్రాయింగ్స్ అబ్జర్వ్ చేశాక అతనికి ఏదో ఒక విషయం తెలిసిందని మనకు తెలుస్తుంది. నెక్స్ట్ సీన్లో హిల్టన్ ఇంటికి వెళ్ళాక వాకర్ వచ్చి మళ్ళీ ఆ డాన్సింగ్ మ్యాన్ డ్రాయింగ్స్ ఉన్న ఇంకో నోట్ ఇచ్చి అది ఆ గార్డెన్ బెంచ్ దగ్గర దొరికిందని చెప్తాడు. ఇక్కడేమో హోమ్స్ ఆ డ్రాయింగ్స్ని డీకోడ్ చేస్తాడు. తర్వాత అమెరికాలో ఉన్న చికాగో పోలీస్ బ్యూరోకి ఒక లెటర్ పంపిస్తాడు. నెక్స్ట్ సీన్లో ఎల్సీ హిల్టన్కి తెలియకుండా ఆ గార్డెన్ దగ్గర ఏదో లెటర్ పెడుతుంది. ఆ రోజు నైటే హోమ్స్ హిల్టన్ వాళ్ళ ఇంటికి వెళ్దామని లాస్ట్ ట్రైన్ ఏ టైంకి అని చెప్పి వాట్సన్ అడుగుతాడు. ఆల్రెడీ టైం అయిపోయింది, రేపే వెళ్ళాలి ఇంకా అని వాట్సన్ చెప్తాడు. నేను పంపిన టెలిగ్రామ్కి నాకు ఆన్సర్ దొరికితే చాలు, ఈ కేసు క్లోజ్ అయిపోద్ది అని హోమ్స్ అంటాడు. మరోపక్క అదే రోజు అర్ధరాత్రి పడుకున్న హిల్టన్కి ఎందుకో మెలకువ వస్తుంది. చూస్తే పక్కన ఎల్సీ ఉండదు. ఎల్సీ ఎక్కడికో వెళ్ళిందని హిల్టన్కి అర్థమయ్యి తన గన్ తీసుకొని ఆ ఇల్లంతా వెతుకుతాడు. ఒక రూమ్లో ఎవరియో మాటలు వినిపించడంతో హిల్టన్ నెమ్మదిగా ఆ రూమ్లోకి వెళ్ళి వెతుకుతాడు. సడన్గా ఆ రూమ్లో గన్ ఫైరింగ్ జరుగుతుంది. కట్ చేస్తే హోమ్స్కి హిల్టన్ నుంచి ఇంకో లెటర్ వస్తుంది. అందులో వాకర్ ఇంతకు ముందు హిల్టన్కి ఇచ్చిన ఆ నోట్ ఉంటుంది. అందులో ఉన్న ఆ డాన్సింగ్ మెన్ డ్రాయింగ్ని డీకోడ్ చేస్తాడు హోమ్స్. ఎల్సీ, ప్రిపేర్ టు మీట్ ద గాడ్ అని ఆ డ్రాయింగ్ మీనింగ్. వెంటనే హోమ్స్ అండ్ వాట్సన్ హిల్టన్ ఇంటికి వెళ్ళాలనుకుంటారు. అదే టైంలో హోమ్స్ ఇంతకు ముందు చికాగో పోలీస్ బ్యూరోకి ఒక లెటర్ పంపుతాడు కదా, ఆ పోలీస్ బ్యూరో నుంచి హోమ్స్కి రిప్లై లెటర్ వస్తుంది. ఆ లెటర్లో ఏముంటుందంటే యాబీస్ లేని అనే వ్యక్తి చికాగోలోనే వన్ ఆఫ్ ది డేంజరస్ పర్సన్ అని ఉంటుంది. హోమ్స్ అండ్ వాట్సన్ వెంటనే హిల్టన్ ఇంటికి బయలుదేరతారు. వాళ్ళు ఆ ఊర్లో ఉన్న రైల్వే స్టేషన్లో దిగాక హిల్టన్ బంగ్లాకి తీసుకువెళ్ళమని అక్కడున్న కార్ డ్రైవర్కి చెప్తే త్వరగా ఎక్కండి, ఫాస్ట్గా తీసుకువెళ్తాను అని డ్రైవర్ అంటాడు. నువ్వెందుకు కంగారు పడుతున్నావు అని హోమ్స్ ఆ డ్రైవర్ని అడిగితే మీరు డాక్టర్సే కదా అని అతను అంటాడు. మేమా డాక్టర్సా, అయినా ఎందుకలా అడిగావు అని వాట్సన్ అడిగితే మిసెస్ హిల్టన్ ఇంకా చనిపోలేదు, మీరు త్వరగా వస్తే ఆమెను కాపాడతారని అలా అన్నా అని ఆ డ్రైవర్ అంటాడు. మిసెస్ హిల్టన్ అంటే ఎల్సీఏ కదా, ఆమెను మేమెందుకు కాపాడతాం, ఏమైంది ఆమెకి అని వాట్సన్ అడుగుతాడు. ఆమె ఇప్పుడు చావు బ్రతుకుల్లో ఉంది, ఒకవేళ బ్రతికినా పోలీసులు ఆమెకి ఉరిశిక్ష వేస్తారు అని ఆ డ్రైవర్ చెప్తాడు. ఉరిశిక్ష, ఏం మాట్లాడుతున్నావు అని వాట్సన్ అడిగితే అవును సార్, నిన్న రాత్రి ఆమె తన హస్బెండ్ హిల్టన్ని చంపిందంట, ఆ కేసులోనే ఆమెను అరెస్ట్ చేస్తారంట అని అతను అంటాడు. అది విని హోమ్స్ అండ్ వాట్సన్ షాక్ అవుతారు. తర్వాత వీళ్ళు హిల్టన్ ఇంటికి వెళ్తారు.
అక్కడ పోలీసులు ఉంటారు. షెర్లాక్ హోమ్స్ మీరేంటి ఇక్కడికి వచ్చారు అని అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అడుగుతాడు. చనిపోయిన హిల్టన్ నా క్లయింట్ అని హోమ్స్ చెప్తాడు. హిల్టన్ ఇవాళ మార్నింగ్ 3 o'clockకే చనిపోయాడు. మరి ఈ విషయం మీకు అప్పుడే ఎలా తెలిసిపోయింది అని పోలీస్ ఆఫీసర్ అడుగుతాడు. ఇలా జరుగుతుందని నేను ముందుగానే ఊహించాను, అందుకే ఇది ఆపడానికే ఇక్కడికి వచ్చాను. కానీ నేను వచ్చేసరికే హిల్టన్ చనిపోయాడు అని హోమ్స్ అంటాడు. అలా అయితే ఈ కేసుకు సంబంధించి మీ దగ్గర చాలా డీటెయిల్స్ ఉండుండాలే అని ఆఫీసర్ అడుగుతాడు. ఉన్నాయి, అది మీకు తర్వాత చెప్తాను, కానీ ఈ కేసుని నేనే ఇన్వెస్టిగేట్ చేయాలి, అది మీకు ఓకే కదా అని హోమ్స్ ఆ పోలీస్ ఆఫీసర్ని అడుగుతాడు. అయ్యో తప్పకుండా, మీరు హెల్ప్ చేస్తే నా పని ఇంకా సులువు అవుద్ది. కానీ ఇందులో ఇన్వెస్టిగేట్ చేయడానికి ఏముంది? ఎల్సీఏ హిల్టన్ని షూట్ చేసింది. అతని హార్ట్కి బుల్లెట్ తగలడం వల్ల హిల్టన్ స్పాట్లోనే చనిపోయాడు. తర్వాత ఎల్సీ తనని తాను షూట్ చేసుకుంది. ఇప్పుడు ప్రస్తుతం ఆమె స్పృహలో లేదు అని ఆఫీసర్ చెప్తాడు. మాకు ఒక గన్ దొరికింది. ఆ రూమ్లో 2 bullets పేలాయి. ఒకటి ఎల్సీ హిల్టన్ని షూట్ చేసింది, రెండోది ఆమె షూట్ చేసుకుంది అని ఆఫీసర్ చెప్తాడు. సరే, ఫస్ట్ నేను ఇక్కడున్న సర్వెంట్స్ని ఇంట్రాగేట్ చేస్తాను, వాళ్ళని పిలిపించండి అని హోమ్స్ చెప్తాడు. మా సర్వెంట్స్ అందరి రూమ్స్ మేడపైనే ఉంటాయి సార్. మాకు సడన్గా పెద్దగా గన్ సౌండ్ వినిపించడంతో ఉలిక్కిపడి లేచాం. హిల్టన్ వాళ్ళ బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేసి ఉండడంతో లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ వాళ్ళు లేరు. అదే టైంలో మాకు గన్ పౌడర్ స్మెల్ వచ్చింది. కిందకి వెళ్ళి చూసాం. లైబ్రరీలో హిల్టన్ కింద పడి ఉన్నాడు. ఎల్సీ గాయంతో బాధపడుతుంది. ఆమెని అక్కడి నుంచి తీసుకువచ్చి బెడ్రూమ్లో కూర్చోబెట్టాం. తర్వాత వాకర్ వెళ్ళి పోలీసులకి డాక్టర్కి ఈ విషయం చెప్పి వాళ్ళని తీసుకువచ్చాడు. ఇదే జరిగింది సార్ అని ఆ సర్వెంట్స్ చెప్తారు. సరే, మీ డ్యూటీ అయిపోయాక మీరు ఇంట్లో ఉన్న డోర్స్ అండ్ విండోస్ అన్నింటినీ క్లోజ్ చేశారు కదా అని హోమ్స్ అడుగుతాడు. అవును సార్, మేము ప్రతిరోజు అలాగే చేస్తాం. డ్యూటీ అయిపోయాక ఈ ఇంటికి సంబంధించిన డోర్స్ అండ్ విండోస్ అన్నీ క్లోజ్ చేశాకే మేము వెళ్ళి పడుకుంటాం అని ఆ సర్వెంట్స్ చెప్తారు. సరే, మీరు కిందకి వచ్చాక అక్కడ ఏమైనా రూమ్ డోర్ కానీ విండో డోర్ కానీ ఓపెన్ చేసి ఉన్నాయా అని హోమ్స్ అడుగుతాడు. లైబ్రరీ రూమ్ డోర్ మాత్రమే ఓపెన్ చేసి ఉంది సార్, మిగతా అన్నీ క్లోజ్ చేసే ఉన్నాయి అని వాళ్ళు చెప్తారు. తర్వాత హోమ్స్ హిల్టన్ డెడ్ బాడీని చెక్ చేస్తాడు. హిల్టన్కి తగిలిన బుల్లెట్ ఇంకా అతని హార్ట్లోనే ఉందని డాక్టర్ చెప్తారు. మరి ఎల్సీకి తగిలిన బుల్లెట్ ఎక్కడుంది అని హోమ్స్ అడుగుతాడు. ఆ బుల్లెట్ కూడా ఆమె బ్రెయిన్లోనే ఉండాలి అని ఆ డాక్టర్ చెప్తాడు. హోమ్స్ అక్కడున్న ఎల్సీ హ్యాండ్ బ్యాగ్ని చెక్ చేస్తే అందులో కొంత మనీ ఉంటుంది. ఎంత మనీ ఉందంటే ఎవరికో ఇవ్వడానికి ఉంచిందనమాట అని హోమ్స్ అంటాడు. అక్కడున్న విండో ఫ్రేమ్ దగ్గర హోమ్స్కి ఒక బుల్లెట్ కనిపిస్తుంది. ఈ బుల్లెట్ సంగతి ఏంటి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని హోమ్స్ అడుగుతాడు. బుల్లెటా? అవును, ఇక్కడ ఒక బుల్లెట్ ఉంది, ఇది ఇప్పటివరకు మేము అబ్జర్వ్ చేయలేదే, మీకు భలే దొరికింది అని ఆఫీసర్ అంటాడు. దొరకలేదు, నేనే ఆ బుల్లెట్ కోసం వెతికాను అని హోమ్స్ అంటాడు. అంటే 2 బుల్లెట్లు కాదు, 3వ బుల్లెట్ కూడా పేలిందనమాట. సో హిల్టన్ అండ్ ఎల్సీ కాకుండా ఇంకో 3వ వ్యక్తి ఎవరో ఉన్నారన్నమాట అని వాట్సన్ అంటాడు. మీరు ఈ రూమ్లోకి వచ్చాక ఆ విండో ఓపెన్ అయ్యి ఉందా అని హోమ్స్ సర్వెంట్స్ని అడగ్గా, లేదు సార్, ఆ విండో క్లోజ్ అయ్యి ఉంది అని వాళ్ళు చెప్తారు. తర్వాత వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తాడు హోమ్స్. విండో క్లోజ్ అయ్యి ఉందంటే ఎల్సీనే క్లోజ్ చేసి ఉండాలి. ఇందాక ఆ సర్వెంట్స్ చెప్పిన దాని ప్రకారం బుల్లెట్ పేలాక ఆ గన్ పౌడర్ స్మెల్ అండ్ స్మోక్ పైన ఉన్న ఫ్లోర్ వరకు వచ్చాయని చెప్పారు. అంత ఫాస్ట్గా పై వరకు ఆ స్మోక్ అండ్ స్మెల్ స్ప్రెడ్ అవ్వాలి అంటే ఇక్కడున్న విండో ఖచ్చితంగా ఓపెన్ చేసి ఉండాలి. సో గన్ ఫైరింగ్ టైంలో ఈ విండో ఓపెన్ అయ్యి ఉంది, అది కూడా కొద్దిసేపే, తర్వాత క్లోజ్ చేశారు అని హోమ్స్ చెప్తాడు. విండో కొద్దిసేపే ఓపెన్ చేసి ఉందని నీకెలా తెలుసు అని ఆఫీసర్ అడుగుతాడు. ఎందుకంటే ఇక్కడ ఉన్న క్యాండిల్స్ దగ్గర వ్యాక్స్ లేదు, అంటే వెలిగించడం వెంటనే ఆర్పేశారు. సో మేబీ విండో డోర్ ఓపెన్ చేయడం వల్లే క్యాండిల్స్ వెంటనే ఆరిపోయి ఉంటాయి అని హోమ్స్ చెప్తాడు. అబ్బా, ఏం అబ్జర్వేషన్ సార్ అని ఆఫీసర్ అంటాడు. సో 3వ వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఒకవేళ హిల్టన్ తన గన్తో ఆ 3వ వ్యక్తిని షూట్ చేయడం వల్ల ఆ బుల్లెట్ ఆ 3వ వ్యక్తికి తగలకుండా ఆ విండో దగ్గర తగిలి ఉందేమో. సో హిల్టన్ తన గన్ని విండో దగ్గరికి ఏం చేశాడంటే విండో బయట ఎవరో ఉండాలి అని హోమ్స్ అంటాడు. అంటే విండో బయట ఉన్న వ్యక్తి కూడా గన్ ఫైరింగ్ చేయడం వల్ల ఆ బుల్లెట్ హిల్టన్కి తగిలింది అంటారా అని ఆ పోలీస్ ఆఫీసర్ అడుగుతాడు. ఎస్, ఒక్క నిమిషం అని చెప్పి హోమ్స్ ఆ విండో నుంచి బయటకు వచ్చి అక్కడంతా వెతకగా అక్కడ తనకి ఒక బుల్లెట్ షెల్ దొరుకుతుంది. చెప్పా కదా ఇక్కడి నుంచి బుల్లెట్ పేలిందని, ఇదిగోండి ఆ బుల్లెట్కి సంబంధించిన షెల్ అని హోమ్స్ చెప్తాడు. హోమ్స్, నువ్వు చెప్పినట్టు 3 సార్లు గన్ ఫైరింగ్ జరిగి ఉంటే ఈ సర్వెంట్స్ వాళ్ళకి ఎందుకని 2 సార్లే గన్ ఫైరింగ్ సౌండ్ వినిపించింది అని వాట్సన్ అడుగుతాడు. వాళ్ళు అబద్ధం చెప్పలేదు, కరెక్ట్గానే చెప్పారు. ఫస్ట్ సారి గట్టిగా సౌండ్ వినిపించేసరికి ఉలిక్కపడి లేచాం, రెండోసారి కూడా వినిపించింది కానీ అంత పెద్ద సౌండ్ రాలేదు అన్నారు. సో ఫస్ట్ టైం గన్ ఫైరింగ్ జరిగినప్పుడు 2 bullets ఒకేసారి పేలాయి, అందుకే సౌండ్ పెద్దగా వచ్చింది. రెండోసారి ఒక బుల్లెట్టే పేలింది, అందుకే రెండోసారి సౌండ్ చిన్నగా వచ్చింది అని హోమ్స్ చెప్తాడు. ఫస్ట్ టైమే 2 bullets పేలాయి కాబట్టి ఒక బుల్లెట్ హిల్టన్ పేల్చుంటే రెండోది హిల్టన్ని షూట్ చేయడానికి ఆ 3వ వ్యక్తి గన్ నుంచి పేలుంటుంది. అయితే హిల్టన్ షూట్ చేసిన బుల్లెట్ ఆ 3వ వ్యక్తికి తగలకుండా విండోకి తగిలింది.
దాంతో వాడు ఎస్కేప్ అయ్యాడు. రెండోసారి ఎల్సీ తనను తాను షూట్ చేసుకుంది అని హోమ్స్ చెప్తాడు. మీలో ఎవరికైనా ఈ చుట్టుపక్కల ఎల్రిజిస్ అనే పేరున్న హోటల్ గురించి ఏమైనా తెలుసా అని హోమ్స్ వాళ్ళని అడుగుతాడు. మాకేం తెలియదని ఆ సర్వెంట్స్ వాళ్ళు చెప్తారు. ఎల్రిజిస్ అనే హోటల్ లేదు కానీ ఈ ఏరియాకి కొద్ది దూరంలోనే ఆ ఫామ్ ఉంది అని వాకర్ చెప్తాడు. ఓకే, నిన్న రాత్రి ఇక్కడ జరిగిన విషయం ఆ ఫామ్ వరకు తెలిసే ఛాన్స్ ఉందంటావా అని హోమ్స్ వాకర్ని అడుగుతాడు. లేదు సార్, తెలిసే ఛాన్సే లేదు అని వాకర్ చెప్తాడు. సూపర్. వాకర్, ఈ లెటర్ని తీసుకువెళ్ళి ఆ ఎల్రిజిస్ ఫామ్లో ఉన్న యాబిస్ లేని అనే వ్యక్తికి ఇవ్వు. ఈ నోట్ నేను ఇచ్చానని మాత్రం వాడికి చెప్పకు. అలాగే ఇక్కడ జరిగిన విషయం కూడా వాడికి ఏమీ చెప్పకు, అర్థమైందా అని హోమ్స్ చెప్తాడు. కాసేపటి తర్వాత ఆ యాబిస్ లేనిగాడు ఇక్కడికి వచ్చి ఎల్సీ కోసం అడుగుతాడు. అప్పుడు వాడిని ఇక్కడికి తీసుకురండి. ఆ టైంలో ఇక్కడ ఇల్లంతా రోజులాగే నార్మల్గా ఉండాలి, అర్థమైందా అని హోమ్స్ అక్కడ ఉన్న సర్వెంట్స్కి చెప్తాడు. డాక్టర్స్ ఎల్సీకి ట్రీట్మెంట్ చేస్తుంటారు. ఈ లోపుగా హోమ్స్ జరిగిన విషయాలన్నీ ఆ పోలీస్ ఆఫీసర్కి వివరిస్తాడు. ఎంతకీ ఈ డాన్సింగ్ మ్యాన్ కోడ్స్ని మీరు ఎలా డీకోడ్ చేశారు అని ఆ పోలీస్ ఆఫీసర్ అడిగితే, మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ నోట్ రాసింది ఎల్సీ కోసం అని అర్థమైంది. అందుకే అందులో ఉన్న ఒక లెటర్ ఈ అని మాకు తెలిసింది. మిగిలిన ఎల్సీ పేరులో ఉన్న ఎల్ఎస్ఐఈ కూడా తెలిసాయి, ఎందుకంటే ఆ లెటర్స్ అన్నీ ఈ పక్కనే ఉంటాయి కదా. అలా ఒక్కొక్క డాన్సింగ్ మ్యాన్ కోడ్ని ఆల్ఫాబెట్స్లోకి కన్వర్ట్ చేసాం అని వాట్సన్ ఆ పోలీస్ ఆఫీసర్కి చెప్తాడు. కాసేపటి తర్వాత ఆ యాబిస్ లేనిగాడు అక్కడికి వస్తాడు. మీకోసం ఎవరో వచ్చారు సార్ అని ఆ లేడీ వచ్చి హోమ్స్ వాళ్ళకి చెప్తుంది. ఇందాకే ఆ యాబిస్ లేనికి లెటర్ పంపాను కదా, వాడే వచ్చుంటాడు. వాడిని లైబ్రరీకి రమ్మని చెప్పండి అని హోమ్స్ అంటాడు. వీళ్ళందరూ ఆ యాబిస్ లేనిని పట్టుకోవడం కోసం దాక్కుంటారు. ఆ యాబిస్ లేని ఇంటి లోపలికి వచ్చి, ఎల్సీ ఉన్నదా, నేను ఆమె ఫ్రెండ్ని అని ఆ సర్వెంట్ లేడీని అడుగుతాడు. ఉన్నారు సార్, మీరు ఆ లైబ్రరీకి వెళ్ళి కూర్చోండి, ఆమెను పిలుస్తాను అని ఆ లేడీ చెప్తుంది. యాబిస్ లేని ఆ లైబ్రరీ రూమ్లోకి రాగానే అతన్ని పట్టుకుని అరెస్ట్ చేస్తారు పోలీసులు. నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని వాడు అడుగుతాడు. మీకు తెలుసా, ఎల్సీ ప్రస్తుతం కోమాలో ఉంది అని హోమ్స్ అంటాడు. అబద్ధం, ఆమె ఇందాకే నాకు లెటర్ రాసింది, నన్ను ఇక్కడికి రమ్మన్నది అని ఆ యాబిస్ లేని చెప్తాడు. ఆ నోట్ రాసింది ఆమె కాదు, నేనే. ఆ డాన్సింగ్ మ్యాన్ లాంగ్వేజ్ మీకు మాత్రమే వచ్చు అనుకుంటున్నావా, లేదా ఇంకెవరూ కనిపెట్టలేరనుకుంటున్నావా అని హోమ్స్ అడుగుతాడు. అసలు ఎవరు నువ్వు అని యాబిస్ లేని హోమ్స్ని అడుగుతాడు. నా పేరుతో నీకేంట్రా పని, నువ్వు ఆ హాల్టన్ని షూట్ చేశాక అతను చనిపోయాడు, నువ్వు వెళ్ళిపోయాక ఎల్సీ తనని తను షూట్ చేసుకుంది అని హోమ్స్ చెప్తాడు. లేదు, ఎల్సీకి ఏం అయ్యి ఉండదు, ఆమె ఎక్కడుందో చెప్పండి అని చెప్పి వాడు గట్టిగా అరుస్తాడు. అరుస్తున్నావేంట్రా అని చెప్పి పోలీసులు వాడిని 2 పీకి కూర్చోబెడతారు. జరిగిందేంటో ఇప్పటికైనా చెప్తావా అని హోమ్స్ అడుగుతాడు. ఎల్సీ వాళ్ళ ఫాదర్ చికాగోలో పెద్ద డాన్, నేను అతని దగ్గరే చాలా ఇయర్స్ వర్క్ చేసేవాడిని. కొద్ది రోజులకి ఎల్సీకి నాకు ఎంగేజ్మెంట్ జరిగింది. కరెక్ట్గా పెళ్లి చేసుకున్న టైంలో ఆమె మా నుంచి తప్పించుకొని పారిపోయింది. దాంతో ఆమె కోసం నేను అమెరికా అంతా వెతికా. అలా 3 ఇయర్స్ తర్వాత ఆమె ఇక్కడ ఉందని తెలిసింది. అందుకే ఆమెను తిరిగి ఇంటికి తీసుకువెళ్దామని చాలాసార్లు ఆమెకు లెటర్ పంపేవాడిని. ఆమె దేనికి రెస్పాండ్ అవ్వలేదు. నిన్న రాత్రి ఆమె నాతో ఏదో మాట్లాడాలని ఇక్కడికి రమ్మన్నది. నేను ఇక్కడికి వచ్చాక ఆమె ఏమన్నదంటే, నేను నీతో పాటు అమెరికా రాలేను, నాకు ఇక్కడ హస్బెండ్ ఉన్నాడు, అతనంటే నాకు చాలా ఇష్టం, నీకు కావాలంటే ఈ మనీ ఇస్తాను, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి ఆమె చెప్పింది. ఈ మనీ కోసం వచ్చాననుకుంటున్నావా, నీ కోసం వచ్చాను, నువ్వు రానంటే నేను ఎత్తుకుపోతాను అని చెప్పి యాబిస్ లేని ఎల్సీని ఫోర్స్ చేస్తాడు. అదే టైంలో హిల్టన్ అక్కడికి వస్తాడు. యాబిస్ లేనిని చూసిన హిల్టన్కి కోపం వచ్చి అతన్ని షూట్ చేస్తాడు. అయితే యాబిస్ లేని తప్పించుకొని హిల్టన్ని షూట్ చేస్తాడు. ఆ బుల్లెట్ హిల్టన్కి తగలడంతో హిల్టన్ అక్కడే స్పాట్లో చనిపోతాడు. యాబిస్ లేని వెళ్ళిపోయాక ఎల్సీ ఆ విండో డోర్ని క్లోజ్ చేసేస్తుంది. తర్వాత హిల్టన్ దగ్గరికి వెళ్తే అతను చనిపోవడంతో ఎల్సీ కూడా తనని తాను షూట్ చేసుకుంటుంది. అది అక్కడ జరిగిన స్టోరీ. సో యాబిస్ లేనియే హిల్టన్ని షూట్ చేశాడని కన్ఫర్మ్ అవడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. అక్కడితో ఈ కేసు సాల్వ్ అవుతుంది. అది ద డాన్సింగ్ మ్యాన్ మూవీ స్టోరీ. మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, అలాగే వీడియోని అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ మూవీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.